హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. ముందుగా మన బిర్యానీకి కావాల్సిన గ్రీన్ పేస్ట్ తయారు చేసుకుందామా. ఒక మిక్సింగ్ జార్లో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు వంట మొదలు పెడదామా. కుక్కర్ లేదా రైస్ కుక్కర్ పాత్రలో నెయ్యి లేదా నూనె వేసి అందులో మసాలా దినుసులు వేయించుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసి అల్లం, వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత తరిగిన టమాటీలు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి టమాటీలు మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి. చూశారు కదా, మన టమాటీ బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం ఏదైతే శుభ్రం చేసుకునే చికెన్ ముక్కలు వేసి మసాలా అంతా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదా, చికెన్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పొడి, ధనియాల పొడి, కారం వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చివరిగా కొద్దిగా పెరుగు వేసి మరొకసారి బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత చికెన్ సగం ఉడికే వరకు మనం మూత పెట్టి కాసేపు ఉంచుకుందాం. ఇప్పుడు మన చికెన్ ఉడుకుతుంది కదా, ఈలోపు నేనైతే 1.5 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని బాగా కడుక్కోండి 3 టైమ్స్. బాగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు బియ్యాన్ని మనం బాగా శుభ్రం చేసి ఉంచుకున్నాం కదా, ఒకసారి మూత తీసి చూద్దాం మన చికెన్ ఎంతవరకు ఉడికిందో. ఇప్పుడు బాగా ఉడికింది కదా, ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న బియ్యాన్ని మెల్లగా వేసి చికెన్తో పాటు నెమ్మదిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా, బాగా కలుపుకున్న తర్వాత సరిపడా నీళ్ళు వేసి ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను 1.5 కప్ ఆఫ్ రైస్కి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి పూర్తిగా ఉడకనివ్వండి. నేనైతే రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నానండి, మీరు కూడా బిర్యానీ డేక్షాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ ఉడికిన తర్వాత మూత తీసి చూడండి ఎంత అద్భుతంగా ఉడికిందో. ఇప్పుడు మన రైస్ బాగా ఉడికింది కదా, ఒకసారి మెల్లగా కలుపుకుందాం రైస్ విరిగిపోకుండా. చివరిగా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వేడివేడి చికెన్ బిర్యానీని మీకు నచ్చిన సైడ్ డిష్తో లేదా రైతాతో సర్వ్ చేసుకోండి. చూసారు కదా, మన బిర్యానీ బాగా వచ్చింది, చికెన్ కూడా బాగా ఉడికింది. ఒకసారి మీరు కూడా ఈ బిర్యానీని తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.